ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు కూడా కొత్తేమీ కాదని, ఆయనకు అది వెన్నతో పెట్టిన విద్య అని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిన కారణంగా రేపటి రోజు వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నారు. తన కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉదయం 10 గంటలకు అనంతపురంలోని పాతూరులో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మాయమాటలు చెప్పడం, అధికారంలోకి వచ్చాక దాటవేయడం చంద్రబాబుకే చెల్లని అన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేశారన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలపై గళం వినిపించేలా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మేయర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వపైన ఉన్నటువంటి వ్యతిరేకాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరం పాటు వీళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు ఎలక్షన్స్ ముందు, అధికారంలోకి వచ్చినాక ఏ ఒక హామీని నెరవేర్చకపోవడం, ప్రజల్లో ఉన్న వ్యతిరేకాన్ని, ప్రభుత్వంపైన ఉన్నటువంటి వ్యతిరేకాన్ని ఇంకా ప్రజల్లో విస్తృతంగా తీసుకోవాలనే ఉద్దేశంతో వెన్నుపోటు దినం అని చెప్పేసి రేపటి రోజున జూన్ 4వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మా అనంతపురం నగరంలో, మా అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీలో రేపటి రోజున ఉదయం 10 గంటలకు చెన్నకేశవ దేవాలయం ఓల్డ్ టౌన్లో అక్కడి నుంచి ప్రారంభ ఈ ర్యాలీ 1 టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా, పవర్ ఆఫీస్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఏ సమస్యలు ఉన్నాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ ఒక్క హామీలు నెరవేర్చలేని ఉద్దేశంతో అక్కడ మేమందరం కూడా మా వైసీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలతో కలిసి అక్కడ పెద్ద ఎత్తున ఒక రిప్రజెంటేషన్ చేయబోతున్నాం. ఇందుకు ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవడం కొత్తేం కాదు. చంద్రబాబు నాయుడు గారికి కొత్తేం కాదు. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా మనం చూసుకుంటే ఎలక్షన్స్ ముందు ప్రజలకు ఏ విధంగా హామీలు ఇచ్చారు, 143 హామీలతో పాటు స్పెషల్ ప్యాకేజ్ కింద సూపర్ 6 అని చెప్పి హామీలు ఇవ్వడం జరిగింది. అధికారంలో రాగానే, అధికారంలో మేము వచ్చిన రోజు నుంచే మీకు అందరికీ కూడా నేను చెప్పిన హామీలు నెరవేర్స్తారని చెప్పి దాదాపుగా 1 సంవత్సరం అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. అధికారంలో వచ్చిన వెంటనే మేము 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కూటమి నాయకులు చెప్పడం జరిగినప్పుడు ఆ 20 లక్షల సంగతి ఎక్కడైనా పోయింది. కానీ ఉండే ఉద్యోగాలు దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఈరోజు తీసేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఉద్యోగాలు చూసుకుంటే ఏమేమి, ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ బేస్ కింద చేస్తున్నటువంటి ఉద్యోగాలు అయితేనేమి, రేషన్ వాహనాల కింద ఒక్కొక్క వాహనాలకి 2 పనిచేసేవాళ్ళు, దాదాపుగా 9,800 వాహనాలకి దాదాపుగా 20,000 ఉద్యోగాలు అవి కూడా తీసేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. వీళ్ళు చూస్తే మేము ఉద్యోగాలు కల్పిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, మేము చెప్పినన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి ప్రజలకు మభ్యపెట్టి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో అదే మభ్యపెట్టుకుంటూ మోసం చేసుకుంటూ ఈ 1 సంవత్సరం నుంచి అదే పరిపాలన సాగిస్తున్న విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడవడం కొత్తేం కాదు. ఆయన రాజకీయ చరిత్ర అంతా కూడా వెన్నుపోటు పొడుచుకుంటూనే వస్తున్నారు. ఆయన 1995లో చూసుకుంటే గిన సొంత మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా. అదేవిధంగా చూసుకుంటే 1999 చూసుకోండి,
అబద్ధాలు మోసాలు చెప్పి పరిపాలన అందిస్తున్న విషయం కూడా మీరు అందరికీ ఒకసారి గమనించాలి. ఏం చేసినా ఏం చెప్పినా మేము ఇచ్చేస్తాం, ఉచిత బస్సు వచ్చేసింది, దసరా పోయింది, దీపావళి పోయింది, ఉగాది కూడా వెళ్ళిపోయా, ఇప్పుడు ఆగస్ట్ 15 అంటున్నారు. ప్రజలకు మీరు చెప్పే మాట పైన ఎవరికి నమ్మకం లేదు. ఉచిత సిలిండర్ అని చెప్పేసి మేము చేసేస్తామని చెప్పి కేవలం ఒక సిలిండర్కి ఇచ్చి మీరు సంవత్సరం అంతా సర్ది పెట్టుకున్నారు. తల్లికి వందనం కూడా ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయితేనే మేము ఇస్తామంటున్నారు. ప్రజలు ఎవరు మీ మాట నమ్మడం లేదు. మీరేమేదో పెద్ద పెద్ద మీటింగ్లలో అక్కడ అన్ని చోట్ల చెప్తున్నారు, మేము ఇచ్చేస్తున్నాం, అమలు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఏ ఒక హామీలు కూడా అమలు చేయకుండా ముందుకు పోతున్న విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు ఏ చిన్న సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా వాడిని ఇబ్బంది పెడుతున్న విషయాలు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, కక్ష సాధింపులు చేసినా మాకు ఇంకా ధైర్యం వస్తుంది. మేము ఇంకా పట్టుదలతో ఇంకా పని చేస్తాము. మీరు ఏం చేసినా మీరేం భయపడాల్సిన మా కార్యకర్తలు ఎవరు కానీ భయపడరు. మేము ఇంకా రెట్టింపుగా పనిచేసి కూడా ముందుకు పోయే విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. కేవలం పోలీసులని అడ్డు పెట్టుకొని ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు మీరు. 99% హామీలను నెరవేర్చిన ఘనత ఎవరున్నారు దేశ చరిత్రలో అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పాపులర్ అయిన స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు ఏ విధంగా అన్నీ ఒకటి తీసుకొని వస్తున్నారు కూడా ఒకసారి గమనించాలి. వాలంటీర్ వ్యవస్థ చూసుకుంటే కినా అది రద్దు చేసిరి. తర్వాత రేషన్ వెహికల్స్ ఇంటింటి వద్దకు వెళ్ళి రేషన్ అందించే కార్యక్రమం చూస్తే కూడా అది కూడా రద్దు చేసిరి. మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అంతకుమించి సంక్షేమ పథకాలు, ఆయన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క వర్గానికి, కులానికి, మతానికి ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా రాజకీయం చేయకోకుండా సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు తీసేసినారంటే కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరేం చెప్పినా కూడా ప్రజలకి అందరికీ తెలిసిపోయింది. ఈ సంవత్సరంలోనే చాలా మోసపోయాం మేమందరూ కూడా. ఇంత అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు 4.0 అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు, నాకు రాజకీయ అనుభవం ఉంది, నేను అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా మీ హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పి ఏ విధంగా అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి వచ్చినారో ప్రజలందరూ కూడా ఈ ఒక సంవత్సరంలోనే అన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ కాకుండా వ్యతిరేకాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైకుంఠపాలి కథలు చెప్పి ఇంకా నేను హామీలు అమలు చేయలేను అనే విధంగా చంద్రబాబు నాయుడు మన మహానాడు కార్యక్రమాలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలా. చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు ఒకటే మాట ఉంటున్నారు, ఖజానా ఖాళీ అయింది, సంపద సృష్టించాలి అని చెప్పి చెప్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయనకు తెలియదా? 4 సార్లు సీఎంగా ఆయన పెద్ద ఆయనకి ఇవన్నీ ముందు మీకు అర్థం కాలేదా? ఖజానా ఖాళీ అయింది, సంపద సృష్టించాలని చెప్తున్నారు. ఆయన ఏమప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న పనులు, వాళ్ళు అందిస్తున్న పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకాన్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో రేపు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో వెన్నుపోటు దినం ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఇది వచ్చేసి ఓల్డ్ టౌన్ చెన్నకేశవ స్వామి టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాం.